హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియో వచ్చేసి 6th క్లాస్ సైన్స్కి సంబంధించిన వీడియో అనమాట. సో 6th క్లాస్ సైన్స్కి సంబంధించిన ఫస్ట్ లెసన్ అయిన కాంపోనెంట్స్ ఆఫ్ ఫుడ్ గురించి మనం ఈ వీడియోలో డీటెయిల్గా డిస్కస్ చేసుకుందాం. సో మీరు కనుక మన ఛానల్కి రావడం ఫస్ట్ టైం అయినట్లయితే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి మరియు షేర్ చేయండి. సో మనం కాంపోనెంట్స్ ఆఫ్ ఫుడ్ గురించి అయితే ఇన్ డీటెయిల్గా మొత్తం పాయింట్ టు పాయింట్ టెక్స్ట్ బుక్లో ఏవైతే పాయింట్స్ అన్నీ ఉన్నాయో అవి మనం డీటెయిల్గా డిస్కస్ చేసుకుందాం. టెట్ మరియు డిఎస్సి ఆస్పిరెంట్స్కి ఈ వీడియో చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది, అలాగే 6th క్లాస్ స్టూడెంట్స్ కూడా చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. సో స్టార్ట్ చేసుకుందాం. ఫస్ట్ కాంపోనెంట్స్ ఆఫ్ ఫుడ్ అంటున్నాం అంటే ఫుడ్లో ఉండే కాంపోనెంట్స్ గురించి మనం తెలుసుకోవాలి. సో ఫస్ట్ ఫుడ్ ఐటమ్స్ తీసుకుంటున్నాం. ఈ ఫుడ్ ఐటమ్స్లో మనకి ఏముంటాయి అంటే ఈ ఫుడ్ ఐటమ్ ఏదైనా ఒక డిష్ అనుకోండి, సో ఈ ఫుడ్ ఐటెంలో మనకి ఏముంటాయి అంటే ఇంగ్రీడియంట్స్ అనేవి ఉంటాయి. సో ఆ ఇంగ్రీడియంట్స్లో ఏముంటాయి అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కాంపోనెంట్స్ అనేవి ఉంటాయి. ఆ కాంపోనెంట్స్నే మనం న్యూట్రియంట్స్ అని చెప్పి అంటూ ఉంటాము. సో ఈ న్యూట్రియంట్స్ కిందకి ఏమేమి వస్తాయి మెయిన్గా అంటే ఫస్ట్ కార్బోహైడ్రేట్స్ అనేవి న్యూట్రియంట్స్, నెక్స్ట్ ప్రోటీన్స్, ఫ్యాట్స్, అలాగే విటమిన్స్, మినరల్స్, అలాగే డైటరీ ఫైబర్స్, వీటినే మనం రఫేజెస్ అని కూడా అంటాం. సో ఇవన్నీ కూడా న్యూట్రియంట్స్. చూడండి, ఫస్ట్ ఫుడ్ ఐటెంలో ఏముంటాయి అంటే ఇంగ్రీడియంట్స్ అనేవి ఉంటాయి. సో ఈ ఇంగ్రీడియంట్స్ అనే వాటిలో ఏముంటాయి అంటే కాంపోనెంట్స్ అనేవి ఉంటాయి. సో ఈ కాంపోనెంట్స్లో మనకి మెయిన్గా న్యూట్రియంట్స్ అనేవి ఉంటాయి. అంటే ఈ కాంపోనెంట్స్ని మనం ఏమంటాము అంటే న్యూట్రియంట్స్ అని చెప్పి అంటాము. సో ఈ న్యూట్రియంట్స్లో మెయిన్గా ఏముంటాయి అంటే కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, ఫ్యాట్స్, అలాగే విటమిన్స్, మినరల్స్ అండ్ డైటరీ ఫైబర్స్, వీటినే మనం రఫేజెస్ అని కూడా అంటాము. ఈ డైటరీ ఫైబర్స్ని మనం రఫేజెస్ అని కూడా అంటాము. సో ఇది వచ్చేసి ఇంట్రడక్షన్ పార్ట్. సో వీటిలో మనం కార్బోహైడ్రేట్స్ని ఈజీగా టెస్ట్ చేయొచ్చు, ప్రోటీన్స్ని కూడా ఈజీగా టెస్ట్ చేయొచ్చు, అలాగే ఫ్యాట్స్ని కూడా మనం ఈజీగా టెస్ట్ చేయొచ్చు. ఏదైనా ఫుడ్ ఐటెంలో కార్బోహైడ్రేట్, ప్రోటీన్, అలాగే ఫ్యాట్స్ని మనం ఈజీగా టెస్ట్ చేయొచ్చు. సో వీటిని టెస్ట్ చేయడానికి మనకి కొన్ని సొల్యూషన్స్ అనేవి కావాలి. అవేంటో చూద్దాం. ఫస్ట్ డైల్యూట్ సొల్యూషన్ ఆఫ్ అయోడిన్. సో డైల్యూట్ సొల్యూషన్ ఆఫ్ అయోడిన్ అనేది మనకి కావాలి. సో డైల్యూట్ సొల్యూషన్ ఆఫ్ అయోడిన్ అనేది ఎలా ప్రిపేర్ చేస్తారు అని అంటే చూడండి, నేమ్లోనే ఉంది, డైల్యూట్ సొల్యూషన్ ఆఫ్ అయోడిన్ అంటున్నాం. అంటే అయోడిన్ని డైల్యూట్ చేయాలి అంటే ఏం చేస్తాం, వాటర్ని యాడ్ చేస్తాం. ఒక టెస్ట్ ట్యూబ్ తీసుకోండి, ఒక టెస్ట్ ట్యూబ్లో హాఫ్ వాటర్ని ఫిల్ చేయండి. హాఫ్ వాటర్ని ఫిల్ చేసి దాంట్లో టింక్చర్ అయోడిన్ని యాడ్ చేయండి. సో ఇలా చేసినట్లయితే మీకు డైల్యూట్ సొల్యూషన్ ఆఫ్ అయోడిన్ అనేది తయారైపోతుంది. నెక్స్ట్ కాపర్ సల్ఫేట్ సొల్యూషన్. కాపర్ సల్ఫేట్ సొల్యూషన్ని తయారు చేయడానికి మనకి 2 grams ఆఫ్ కాపర్ సల్ఫేట్ కావాలి. 2 grams ఆఫ్ కాపర్ సల్ఫేట్ని తీసుకొని ఒక 100 ml ఆఫ్ వాటర్లో మిక్స్ చేయండి. సో దట్ మనకి కాపర్ సల్ఫేట్ సొల్యూషన్ అనేది ఫామ్ అవుతుంది. కాపర్ సల్ఫేట్ సొల్యూషన్కి ఏం చేయాలి, 2 grams ఆఫ్ కాపర్ సల్ఫేట్ని తీసుకొని దాన్ని 100 ml ఆఫ్ వాటర్లో మిక్స్ చేయండి. నెక్స్ట్ కాస్టిక్ సోడా సొల్యూషన్ కావాలి అంటే 10 grams ఆఫ్ కాస్టిక్ సోడాని తీసుకోండి. 10 grams ఆఫ్ కాస్టిక్ సోడాని తీసుకొని దాన్ని 100 ml ఆఫ్ వాటర్లో మిక్స్ చేయండి. సో ఈ మూడు ఒకసారి చూద్దామా. డైల్యూట్ సొల్యూషన్ ఆఫ్ అయోడిన్ అంటే ఏంటి, అయోడిన్ని మనం డైల్యూట్ చేస్తున్నాం. సో ఏం చేయాలి, టెస్ట్ ట్యూబ్లో హాఫ్ వాటర్ని తీసుకొని దాంట్లో టింక్చర్ అయోడిన్ని మనం యాడ్ చేసుకుంటాం. నెక్స్ట్ కాపర్ సల్ఫేట్ సొల్యూషన్ కావాలి అంటే 2 grams ఆఫ్ కాపర్ సల్ఫేట్ సొల్యూషన్ని 100 ml ఆఫ్ వాటర్లో మిక్స్ చేస్తాం. నెక్స్ట్ కాస్టిక్ సోడా సొల్యూషన్ కావాలి అంటే 10 grams ఆఫ్ కాస్టిక్ సోడాని 100 ml ఆఫ్ వాటర్లో మనం మిక్స్ చేసుకుంటాం. నెక్స్ట్
టెస్ట్ ఫర్ కార్బోహైడ్రేట్స్. ఫస్ట్ మనం ఏం చేస్తున్నాము అంటే టెస్ట్ ఫర్ కార్బోహైడ్రేట్స్. ఒక ఫుడ్లో కార్బోహైడ్రేట్స్ ఉన్నాయా లేవా అని చెప్పి తెలుసుకోవాలి. అప్పుడు మనం టెస్ట్ ఫర్ కార్బోహైడ్రేట్స్ని చేయాల్సి ఉంటుంది. ఈ కార్బోహైడ్రేట్స్ అనేవి మెయిన్గా మనకి ఫుడ్లో ఏ ఫామ్లో ప్రజెంట్ అయి ఉంటాయి అని చెప్పి క్వశ్చన్ అడగవచ్చు. మోస్ట్ ఇంపార్టెంట్ అండి. స్టార్చ్ అలాగే షుగర్ ఫామ్లో మనకి ఈ కార్బోహైడ్రేట్స్ అనేవి ఉంటాయి. ఫుడ్ ఐటమ్స్లో స్టార్చ్ అలాగే షుగర్, స్టార్చ్ ఆర్ షుగర్, ఈ రెండు ఫామ్స్లో మనకి కార్బోహైడ్రేట్స్ అనేవి ఉంటాయి. సో ఫస్ట్ ఒక ఫుడ్ ఐటమ్ని తీసుకోండి. ఫస్ట్ ఈ టెస్ట్ ఫర్ స్టార్చ్ అంటారు, లేదంటే టెస్ట్ ఫర్ కార్బోహైడ్రేట్స్ అంటారు. ఫస్ట్ ఎలా టెస్ట్ చేయాలి అంటే ఒక ఫుడ్ ఐటమ్ని తీసుకుంటున్నాం. ఒక ఫుడ్ ఐటమ్ని తీసుకోవాలి. దాంట్లో ఒక 2 to 3 drops ఆఫ్ డైల్యూట్ అయోడిన్ సొల్యూషన్ని యాడ్ చేసుకోవాలి. ఇందాక ప్రిపేర్ చేసుకున్నాం కదా డైల్యూట్ అయోడిన్ సొల్యూషన్ని, దాన్ని ఒక 2 to 3 డ్రాప్స్ని దీంట్లో యాడ్ చేయాల్సి ఉంటుంది. ఒక ఫుడ్ ఐటెం తీసుకోవాలి, దాంట్లో 2 to 3 డ్రాప్స్ ఆఫ్ డైల్యూట్ అయోడిన్ సొల్యూషన్ని యాడ్ చేస్తాం. సో అలా యాడ్ చేసినప్పుడు అది బ్లూ బ్లాక్ కలర్లో మారినట్లయితే దాంట్లో మనకి కార్బోహైడ్రేట్స్ ఉన్నట్లు, అంటే ఆ ఫుడ్ ఐటెంలో కార్బోహైడ్రేట్స్ ఉన్నట్లు. అంటే బ్లూ బ్లాక్ కలర్ ఇండికేట్స్ ది ప్రెజెన్స్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్ అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ టెస్ట్ ఫర్ ప్రోటీన్స్ ఉన్నాయంటే ఒక ఫుడ్ ఐటెంలో ప్రోటీన్స్ ఉన్నాయని చెప్పి మనం ఎలా చెప్తాం? ఫస్ట్ ఒక ఫుడ్ ఐటెంని తీసుకోండి. తీసుకున్న తర్వాత ఆ ఫుడ్ ఐటెంని పేస్ట్ కింద చేయాలి. ఆ పేస్ట్ కింద చేసిన తర్వాత దాంట్లో ఒక 10 drops ఆఫ్ వాటర్ని మనం యాడ్ చేసుకోవాలి. సో దట్ అది ఒక సొల్యూషన్ లాగా మనకి అవుతుంది. సో దీంట్లో మనం ఏం చేయాలి అంటే 2 drops ఆఫ్ కాపర్ సల్ఫేట్ సొల్యూషన్ని తీసుకోవాలి. ఇందాక ప్రిపేర్ చేసుకున్నాం కదా కాపర్ సల్ఫేట్ సొల్యూషన్, దాన్ని ఒక 2 drops ఆఫ్ కాపర్ సల్ఫేట్ సొల్యూషన్ని యాడ్ చేయాలి ఈ సొల్యూషన్కి. నెక్స్ట్ 10 drops ఆఫ్ కాస్టిక్ సోడా సొల్యూషన్ని యాడ్ చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ ఒక ఫుడ్ ఐటెం తీసుకుంటున్నాము, దాన్ని పేస్ట్ చేస్తున్నాము, ఆ పేస్ట్లో 10 drops ఆఫ్ వాటర్ని యాడ్ చేస్తున్నాము. నెక్స్ట్ ఈ సొల్యూషన్లో, అంటే ఈ యొక్క సొల్యూషన్లో ఈ ఫుడ్ ఐటెం అనేది ఒక సొల్యూషన్గా మారింది కదా, ఆ సొల్యూషన్లో 2 drops ఆఫ్ కాపర్ సల్ఫేట్ సొల్యూషన్ని అలాగే 10 drops ఆఫ్ కాస్టిక్ సోడా సొల్యూషన్ని యాడ్ చేస్తాం. సో ఇలా చేసిన తర్వాత ఈ ఫుడ్ ఐటెం అనేది, అంటే ఆ ఫుడ్ ఐటెం యొక్క సొల్యూషన్ అనేది వైలెట్ కలర్లో చేంజ్ అయింది అంటే ఆ ఫుడ్లో ప్రోటీన్స్ ఉన్నాయని చెప్పి మనం తెలుసుకోవాలి. ఇది టెస్ట్ ఫర్ ప్రోటీన్స్. లాస్ట్ టెస్ట్ ఫర్ ఫ్యాట్స్ ఉన్నాయి అని చెప్పి ఎలా టెస్ట్ చేస్తాం? ఒక ఫుడ్ ఐటెం తీసుకోండి. ఒక ఫుడ్ ఐటెం తీసుకున్నాం. సో ఈ ఫుడ్ ఐటెంని ఒక పేపర్, నార్మల్ పేపర్ ఉంటుంది కదా, ఆ పేపర్లో బాగా రబ్ చేయాలి. ఆ పేపర్ మీద బాగా రబ్ చేసినట్లయితే దాని మీద ఆయిలీ ప్యాచెస్ ఉన్నట్లయితే ఆ యొక్క ఫుడ్ ఐటెంలో ఫ్యాట్స్ ఉన్నాయి అని చెప్పి అర్థం. సో ఒకసారి క్విక్గా చూద్దాం. సో ఫస్ట్ ఏం తెలుసుకున్నాం మనం? ఫుడ్ ఐటమ్స్లో మనకి ఇంగ్రీడియంట్స్ అనేవి ఉంటాయి. సో ఆ ఇంగ్రీడియంట్స్లో కాంపనెంట్స్ అనేవి ఉంటాయి. ఆ కాంపనెంట్స్ని మనం న్యూట్రియంట్స్ అని చెప్పి అంటాం. ఈ న్యూట్రియంట్స్లో మెయిన్గా ఏమేమి ఉంటాయంటే కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, ఫ్యాట్స్, విటమిన్స్, మినరల్స్, డైటరీ ఫైబర్స్ని మనం రఫేజెస్ అని కూడా అంటాము. నెక్స్ట్ మనం ఈ కార్బోహైడ్రేట్స్ని, ప్రోటీన్స్ని, ఫ్యాట్స్ని ఈజీగా టెస్ట్ చేయొచ్చు. సో వాటిని మనం టెస్ట్ చేయడానికి కొన్ని సొల్యూషన్స్ అనేవి మనం ప్రిపేర్ చేసుకోవాలి. అవేంటి? డైల్యూట్ సొల్యూషన్ ఆఫ్ అయోడిన్, అంటే వాటర్ ప్లస్ టింక్చర్ అయోడిన్ని మిక్స్ చేస్తే ఆ డైల్యూట్ సొల్యూషన్ ఆఫ్ అయోడిన్ అనేది మనకి రెడీ అవుతుంది. నెక్స్ట్ కాపర్ సల్ఫేట్ సొల్యూషన్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అంటే 2 grams ఆఫ్ కాపర్ సల్ఫేట్, దాంట్లో 100 ml వాటర్ని మిక్స్ చేయాలి. నెక్స్ట్ కాస్టిక్ సోడా సొల్యూషన్, 10 grams ఆఫ్ కాస్టిక్ సోడాలో 100 ml ఆఫ్ వాటర్ని మిక్స్ చేయాలి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే టెస్ట్ ఫర్ కార్బోహైడ్రేట్స్ ఒక ఫుడ్ ఐటెంలో కార్బోహైడ్రేట్స్ ఉన్నాయని చెప్పి ఎలా టెస్ట్ చేస్తాము అంటే, సో ఫస్ట్ ఒక ఫుడ్ ఐటెం తీసుకుని దాంట్లో 2 to 3 drops ఆఫ్ డైల్యూట్ అయోడిన్ సొల్యూషన్ని యాడ్ చేస్తే అది బ్లూ బ్లాక్ కలర్లో చేంజ్ అయినట్లయితే దాంట్లో
ఆ ఫుడ్ ఐటెంలో కార్బోహైడ్రేట్స్ ఉన్నాయని చెప్పి మనం తెలుసుకోవచ్చు. నెక్స్ట్ టెస్ట్ ఫర్ ప్రోటీన్స్ తీసుకుంటే ఫుడ్ ఐటెంని పేస్ట్ కింద చేయాలి. ఆ పేస్ట్లో 10 డ్రాప్స్ ఆఫ్ వాటర్ని యాడ్ చేసుకోవాలి. సో నెక్స్ట్ ఆ యొక్క సొల్యూషన్లో 2 డ్రాప్స్ ఆఫ్ కాపర్ సల్ఫేట్ సొల్యూషన్ అలాగే 10 డ్రాప్స్ ఆఫ్ కాస్టిక్ సోడా సొల్యూషన్ని యాడ్ చేసి వెయిట్ చేస్తే మీకు వైలెట్ కలర్ కనుక వస్తే, అంటే ఆ సొల్యూషన్ కనుక వైలెట్ కలర్లో చేంజ్ అయితే, సో దట్ దాంట్లో ప్రోటీన్స్ ఉన్నాయని చెప్పి మనం తెలుసుకోవచ్చు. నెక్స్ట్ టెస్ట్ ఫర్ ఫ్యాట్స్లో ఏం చేస్తాము అంటే, ఒక ఫుడ్ ఐటెంని ఒక పేపర్ మీద రబ్ చేసినట్లయితే లేదంటే పేపర్లో పెట్టి క్రష్ చేసినట్లయితే ఆ పేపర్ మీద ఆయిలీ ప్యాచెస్ కనుక మనకి ఫామ్ అయితే ఆ యొక్క ఫుడ్ ఐటెంలో ఫ్యాట్స్ ఉన్నాయని చెప్పి మనం తెలుసుకోవచ్చు. ఇప్పుడు మనం కార్బోహైడ్రేట్స్ అండ్ ఫ్యాట్స్ గురించి చూసుకున్నట్లయితే, ఈ కార్బోహైడ్రేట్స్ అండ్ ఫ్యాట్స్ ద్వారాగా మనకి ఎనర్జీ అనేది లభిస్తుంది. సో మనం ఈ కార్బోహైడ్రేట్స్ని ఫ్యాట్స్ని ఏమని పిలుస్తాము అంటే ఎనర్జీ గివింగ్ ఫుడ్స్ అని చెప్పి పిలవడం జరుగుతుంది. సో ఎగ్జామ్స్లో మీకు అడగొచ్చు ఎనర్జీ గివింగ్ ఫుడ్స్ అనేవి ఏవి అని చెప్పి అడగొచ్చు. సో ఏంటి అంటే కార్బోహైడ్రేట్స్ అండ్ ఫ్యాట్స్ని మనం ఎనర్జీ గివింగ్ ఫుడ్స్ అని చెప్పి అంటాం. సో నెక్స్ట్ ప్రోటీన్స్ని ఏమంటాము అంటే గ్రోత్ అండ్ రిపేర్కి యూజ్ అయ్యే, అంటే మన బాడీకి కావాల్సిన గ్రోత్ అలాగే ఎక్కడైనా డ్యామేజ్ జరిగితే వాటిని రిపేర్ చేయడానికి ఈ ప్రోటీన్స్ అనేవి హెల్ప్ చేస్తాయి. సో అందుకనే మనం ఈ ప్రోటీన్స్ని ఏమంటాము అంటే బాడీ బిల్డింగ్ న్యూట్రియంట్స్ అని చెప్పి అనటం జరుగుతుంది. ఫస్ట్ చూడండి, కార్బోహైడ్రేట్స్ని ఫ్యాట్స్ని తీసుకోవడం ద్వారా బాడీకి ఎనర్జీ వస్తుంది కాబట్టి వాటిని ఎనర్జీ గివింగ్ ఫుడ్స్ అని చెప్పి అంటాం. నెక్స్ట్ ప్రోటీన్స్ ద్వారాగా గ్రోత్ అండ్ రిపేర్ అనేది జరుగుతుంది. సో వాటిని బాడీ బిల్డింగ్ న్యూట్రియంట్స్ అని చెప్పి అంటాం. నెక్స్ట్ విటమిన్స్ ఏం చేస్తాయి, విటమిన్స్ అండ్ అలాగే మినరల్స్ అనేవి ఏం చేస్తాయి అంటే మనకు వచ్చే డిసీజెస్ ఏవైతే ఉంటాయో వాటిని ఎగెనిస్ట్గా ఫైట్ చేస్తూ ఉంటాయి. నెక్స్ట్ ఐస్ని, బోన్స్ని, టీత్ అలాగే గమ్స్ని హెల్దీగా ఉంచుతాయి. విటమిన్స్ అనేవి హెల్దీగా ఉంచడం జరుగుతుంది. నెక్స్ట్ ఈ విటమిన్స్లో బి కాంప్లెక్స్ విటమిన్స్ని, అంటే కొన్ని గ్రూప్ ఆఫ్ విటమిన్స్ని మనం బి కాంప్లెక్స్ విటమిన్స్ అని చెప్పి పిలుస్తాము. అవేంటి అంటే ఏ, సి, డి, ఈ, కే. అంటే విటమిన్ ఏ, విటమిన్ సి, విటమిన్ డి, విటమిన్ ఈ అండ్ విటమిన్ కే. వీటిని మనం బి కాంప్లెక్స్ విటమిన్స్ అని చెప్పి పిలవటం జరుగుతుంది. నెక్స్ట్ రఫేజెస్. ఈ రఫేజెస్ని మనం డైటరీ ఫైబర్స్ అని కూడా అంటాం. సో ఈ డైటరీ ఫైబర్స్ ఆర్ రఫేజెస్ అనేవి ఎక్కువగా హోల్ గ్రెయిన్స్లో అండ్ అలాగే పల్సెస్లో, పొటాటోస్లో, ఫ్రెష్ ఫ్రూట్స్లో లభిస్తూ ఉంటాయి. నెక్స్ట్ ఈ రఫేజెస్ అనేవి డైజెషన్కి హెల్ప్ చేస్తాయి. నెక్స్ట్ వాటర్ గురించి చూసుకున్నట్లయితే వాటర్ అనేది మన బాడీ నుండి న్యూట్రియంట్స్ని అబ్జర్వ్ చేసుకోవడానికి హెల్ప్ చేస్తుంది. నెక్స్ట్ బ్యాలెన్స్డ్ డైట్ అంటే ఏంటి అంటే ఈ కార్బోహైడ్రేట్స్ని, ఫ్యాట్స్ని, ప్రోటీన్స్ని, విటమిన్స్ని, మినరల్స్ని అలాగే రఫేజెస్ని, వాటర్ని, వీటి అన్నిటినీ కూడా ఒక బ్యాలెన్స్గా తీసుకోవడం, అంటే అన్నీ ఎక్కువగా కాకుండా అన్నీ తక్కువగా కాకుండా ఈక్వల్గా, అంటే అన్నిటినీ కూడా బ్యాలెన్స్డ్గా తీసుకోవడాన్నే ఈ బ్యాలెన్స్డ్ డైట్ అని చెప్పి అంటాము. సో ఇది వచ్చేసి బ్యాలెన్స్డ్ డైట్. నెక్స్ట్ ఫ్యాట్స్ని ఎక్కువగా తీసుకోవడం ద్వారా ఏం జరుగుతుంది అంటే ఒబిసిటీ అనే ఒక కండిషన్ అనేది ఏర్పడుతుంది. సో ఇది టెక్స్ట్ బుక్లో ఇవ్వడం జరిగింది. ఫ్యాట్స్ని ఎక్కువగా తీసుకోవడం ద్వారా ఒబిసిటీ అనే కండిషన్ అనేది ఏర్పడుతుంది. నెక్స్ట్ ఈ విటమిన్ సి ఏదైతే ఉందో ఇది కుక్ చేయడం ద్వారా, అంటే దీనికి హీట్ కనుక తగిలితే ఈ విటమిన్ సి అనేది పోతుంది అని చెప్పి టెక్స్ట్ బుక్లో ఇంకొక పాయింట్ అనేది ఇచ్చారు. సో ఇవన్నీ కూడా మనకి మెయిన్గా ఇచ్చిన పాయింట్స్. మనకి నెక్స్ట్ టాపిక్ వచ్చేసి డెఫిషియన్సీ డిసీజెస్. అంటే ఇందాక చెప్పుకున్నాం కదా, బ్యాలెన్స్డ్ డైట్ అంటే మనం కరెక్ట్ అమౌంట్ ఆఫ్ మినరల్స్, అంటే కరెక్ట్ అమౌంట్ ఆఫ్ న్యూట్రియంట్స్ని కనుక తీసుకోకపోతే మనకి డెఫిషియన్సీ డిసీజెస్ అనేవి
వస్తూ ఉంటాయి. సో అదే ఇక్కడ ఇవ్వటం జరిగింది. చూడండి, డిసీజెస్ దట్ అక్కర్ డ్యూ టు ల్యాక్ ఆఫ్ న్యూట్రియంట్స్ ఓవర్ ఏ లాంగ్ పీరియడ్ ఆర్ కాల్డ్ డెఫిషియన్సీ డిసీజెస్. అంటే మనం ఈ న్యూట్రియంట్స్ ఏవైతే ఉంటాయో ఈ న్యూట్రియంట్స్ని తక్కువగా తీసుకున్నట్లయితే, అంటే మన బాడీకి ఎంత కావాలో అంత అమౌంట్లో మనం తీసుకోకపోయినట్లయితే, అలా కొంత పీరియడ్ని, అంటే కొంత లాంగ్ పీరియడ్ని మనం కంటిన్యూ చేసినట్లయితే మనకి డెఫిషియన్సీ డిసీజెస్ అనేవి రావటం జరుగుతుంది. సో ఇక్కడ ఒక కండిషన్ అనేది ఇచ్చారు చూడండి, మన బాడీలో ప్రోటీన్స్ కనుక తక్కువగా అంటే తక్కువగా లభించినట్లయితే, మనం తీసుకునే ఫుడ్లో ప్రోటీన్స్ కనుక తక్కువైనట్లయితే ఏమవుతుంది అంటే స్టంటెడ్ గ్రోత్, అంటే గ్రోత్ తక్కువగా ఉంటుంది, జరగాల్సినంత గ్రోత్ అనేది జరగదు. నెక్స్ట్ ఫేస్ అనేది స్వెల్లింగ్గా ఉంటుంది. నెక్స్ట్ డిస్కలరేషన్ ఆఫ్ హెయిర్ అనేది కలర్ లేకుండా పోతూ ఉంటుంది. నెక్స్ట్ స్కిన్ డిసీజెస్ వస్తూ ఉంటాయి, అండ్ అలాగే డయేరియా అనేది కూడా వస్తూ ఉంటుంది. సో ఇవి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ అనమాట. సో ఏంటి అంటే ప్రోటీన్స్ కనుక మన బాడీలో తక్కువ అమౌంట్లో తీసుకున్నట్లయితే స్టంటెడ్ గ్రోత్, నెక్స్ట్ స్వెల్లింగ్ ఆఫ్ ఫేస్, డిస్కలరేషన్ ఆఫ్ హెయిర్, స్కిన్ డిసీజెస్, డయేరియా అనేవి మనకి జరుగుతూ ఉంటాయి. నెక్స్ట్ కార్బోహైడ్రేట్స్ అండ్ అలాగే ప్రోటీన్స్, ఇవి రెండు కూడా మనం తక్కువ అమౌంట్లో తీసుకున్నట్లయితే ఏం జరుగుతుంది అంటే లాంగ్ టైంలో మనం కొంతకాలం పాటు కార్బోహైడ్రేట్స్ అలాగే ప్రోటీన్స్ని తక్కువగా తీసుకున్నట్లయితే ఏం జరుగుతుంది అంటే గ్రోత్ అనేది కంప్లీట్గా ఆగిపోతూ ఉంటుంది. సో దట్ పర్సన్ అనేవాళ్ళు చాలా సన్నగా అయిపోతూ ఉంటారు. నెక్స్ట్ అతను సన్నగా అయిపోవడం వల్ల చాలా వీక్గా ఉంటారు. ఇవి కూడా మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ అనమాట. సో ఏంటి, కార్బోహైడ్రేట్స్ అండ్ ప్రోటీన్స్ అనేవి రెండు కూడా మనం లాంగ్ పీరియడ్ ఆఫ్ టైంలో తక్కువగా తీసుకున్నట్లయితే ఆ పర్సన్ చాలా సన్నగా అయిపోతూ ఉంటారు. నెక్స్ట్ చాలా వీక్గా అయిపోతూ ఉంటారు. గ్రోత్ అనేది కంప్లీట్గా ఆగిపోతూ ఉంటుంది. నెక్స్ట్ deficiency of different vitamins and minerals may also result in certain diseases or disorders. సో ఈ విటమిన్స్ అండ్ మినరల్స్ ఏవైతే ఉంటాయో, ఈ విటమిన్స్ అండ్ అలాగే మినరల్స్ అనేవి ఏవైతే ఉంటాయో వాటిని తక్కువగా తీసుకున్నట్లయితే వాటి యొక్క డెఫిషియన్సీ కారణంగా కొన్ని రకమైన డిసీజెస్ లేదా డిజార్డర్స్ అనేవి వస్తాయి. సో అవేంటో మనం తెలుసుకుందాం. నెక్స్ట్ ఇంకొక పాయింట్ ఇచ్చారు, ఆల్ డెఫిషియన్సీ డిసీజెస్ కెన్ బి ప్రివెంటెడ్ బై టేకింగ్ బ్యాలెన్స్డ్ డైట్. సో ఈ డెఫిషియన్సీ డిసీజెస్ అనేవి ఏవైతే ఉంటాయో ఇవన్నీ కూడా ఒక బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోవడం ద్వారాగా మనం ప్రివెంట్ చేయొచ్చు అని చెప్పి ఇచ్చారు. నెక్స్ట్ సో డెఫిషియన్సీ డిసీజెస్ అంటే ఏంటో మనం తెలుసుకోవాలి. ఒకసారి చూద్దాం. చూడండి, సమ్ డిసీజెస్ ఆర్ డిజార్డర్స్ కాజ్డ్ బై డెఫిషియన్సీ ఆఫ్ విటమిన్స్ అండ్ మినరల్స్. అంటే విటమిన్స్ అండ్ మినరల్స్ వల్ల విటమిన్స్ అండ్ అలాగే మినరల్స్ అనేవి డెఫిషియంట్ అంటే తక్కువ అవడం వల్ల కలిగే డిసీజెస్ ఏవేంటో ఒకసారి చూద్దాం. ఫస్ట్, విటమిన్ ఏ అనేది మన బాడీలో తక్కువగా ఉన్నట్లయితే, అంటే తక్కువగా లభించినట్లయితే, విటమిన్ ఏకి సంబంధించి మనం తక్కువగా తీసుకున్నట్లయితే మనకి ఏ రకమైన డిజార్డర్ వస్తుంది అంటే లాస్ ఆఫ్ విజన్ అనే డిజార్డర్ అనేది వస్తుంది. సిమ్టమ్స్ ఎలా ఉంటాయి అంటే పూర్ విజన్, లాస్ ఆఫ్ విజన్ ఇన్ డార్క్నెస్ ఆర్ సమ్ టైమ్స్ కంప్లీట్ లాస్ ఆఫ్ విజన్ అనేది ఇక్కడ సిమ్టమ్స్ అనమాట. నెక్స్ట్ విటమిన్ B1, ఈ B1 డెఫిషియన్సీ ద్వారాగా వచ్చే డిసీజ్ ఏంటి అంటే బెరిబెరీ. సో ఈ బెరిబెరీ యొక్క సిమ్టమ్స్ చూసుకున్నట్లయితే వీక్ మజిల్స్ అండ్ వెరీ లిటిల్ ఎనర్జీ టు వర్క్. నెక్స్ట్ విటమిన్ సి గురించి చూసుకున్నట్లయితే విటమిన్ సి డెఫిషియన్సీ ద్వారాగా స్కర్వీ అనే ఒక డిసీజ్ అనేది వస్తుంది. సో దాని యొక్క సిమ్టమ్స్ ఏంటి అంటే బ్లీడింగ్ గమ్స్, వూండ్స్ టేక్ లాంగ్ టైమ్ టు హీల్. అంటే ఈ గమ్స్, మన టీత్ దగ్గర ఉండే గమ్స్ ఏవైతే ఉంటాయో అవి బ్లీడ్ అవుతూ ఉంటాయి. నెక్స్ట్ మనకేమైనా వూండ్స్ అంటే దెబ్బలు తగిలితే సో ఆ వూండ్స్ అనేవి హీల్ అవ్వడానికి చాలా ఎక్కువ టైం అనేది పడుతుంది. నెక్స్ట్ విటమిన్ డి డెఫిషియన్సీ ద్వారా వచ్చే డిజార్డర్ లేదా డిసీజ్ ఏంటి అంటే రికెట్స్. దీని యొక్క సిమ్టమ్స్ ఏంటి అంటే బోన్స్ అనేవి చాలా సాఫ్ట్గా అయిపోయి బెండ్ అయిపోతూ ఉంటాయి. నెక్స్ట్ కాల్షియం, సో ఇక్కడ వరకు విటమిన్స్ అనమాట. సో ఇక్కడ నుండి మినరల్స్. కాల్షియం మినరల్ అనేది
మన బాడీలో తక్కువగా లభించినట్లయితే కాల్షియం మినరల్ డెఫిషియన్సీ వల్ల వచ్చేది ఏంటి అంటే బోన్ అండ్ టూత్ డికే. సో ఇక్కడ సిమ్టమ్స్ ఏంటి అంటే వీక్ బోన్స్ అలాగే టూత్ డికే. నెక్స్ట్ అయోడిన్ అనే మినరల్ అనేది తక్కువగా లభించినట్లయితే అంటే అయోడిన్ డెఫిషియన్సీ ద్వారాగా గాయిటర్ అనే డిజార్డర్ అనేది వస్తుంది. సో ఈ గాయిటర్ యొక్క సిమ్టమ్స్ చూసుకున్నట్లయితే మన నెక్ దగ్గర ఉన్న గ్లాండ్స్ ఏవైతే ఉంటాయో అవి స్వాలెన్ అంటే ఉబ్బుతాయి అన్నమాట. నెక్స్ట్ చిల్డ్రన్లో మెంటల్ డిజేబిలిటీ అనేది కూడా వస్తుంది. నెక్స్ట్ ఐరన్ గురించి చూసుకున్నట్లయితే ఐరన్ డెఫిషియన్సీ ద్వారాగా మనకి ఎనీమియా అనే డిజార్డర్ వస్తుంది. సో ఈ ఎనీమియా యొక్క సిమ్టమ్ ఏంటి అంటే వీక్నెస్ అనమాట. సో ఇవన్నీ ఈ టేబుల్ అయితే చాలా చాలా ఇంపార్టెంట్ అండి, ఒకసారి చూసుకోవాలి. ఈ లోగో గురించి ఇచ్చారు, ఇది కూడా ఒకసారి చూసుకోండి. నెక్స్ట్ సో దీంతో మనకి ఈ లెసన్ అనేది కంప్లీట్గా అయిపోతుంది. సో ఇప్పుడు మీరు టెక్స్ట్ బుక్ తీసి ఓపెన్ చేసి చదివితే మీకు చాలా ఈజీగా చాలా స్పీడ్గా రివిజన్ అనేది అయిపోతుంది. సో ఈ వీడియో కనుక మీకు హెల్ప్ఫుల్గా అనిపించినట్లయితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.